ఓం నమో శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. తులారాశి వారికి ఆగస్టు 19వ తేదీ ఒక సాధారణమైన రోజు కాదండి. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక మార్పు మీ జీవితంలో నెమ్మదిగా మొదలయ్యే సమయం ఇది. ఇప్పటి వరకు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం, నమ్మిన వాళ్ళే మిమ్మల్ని బాధ పెట్టడం, డబ్బు విషయంలో ఇబ్బందులు రావటం, కుటుంబంలో మీ మాటకు విలువ లేకపోవడం, ఇలా ఎన్నో విషయాలకు మిమ్మల్ని లోపల నుంచి బాధ పెట్టి ఉండవచ్చు. కానీ ఈ ఆగస్టు 19 నుంచి పరిస్థితులను మరో కోణంలో చూడాల్సిన సమయం మొదలవుతుంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఇక నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసినప్పుడు సరిగ్గా అప్పుడే దైవం తన పని మొదలు పెడుతుందండి. ఇక తులారాశి వారికి కూడా ఇప్పుడు అలాంటి మలుపు కనిపిస్తుంది. ఇది కేవలం డబ్బు లేదా ఉద్యోగానికి సంబంధించిన మార్పు మాత్రమే కాదు. మీ ఆలోచన విధానం, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, మీ నిర్ణయాలు, మీ భవిష్యత్తు గురించి మీరు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా దిశలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి తులారాశి వారు ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఈ ఆగస్టు 19 మీ జీవితంలో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో అదృష్టం మీకు కలిసి రావచ్చు, ఎవరిని నమ్మాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది ఇక ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ఈ ఆగస్టు 19 తులారాశి వారికి ప్రధాన మార్పు. ఈ సమయంలో ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ ఇక మీ సామర్థ్యం తక్కువ ఉందని అనుకోవద్దు. మీరు బలహీనులు కాదండి. మీ సమయం అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని విషయాలు ఆలస్యం అయి ఉండవచ్చు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడం కావచ్చు, వ్యాపారంలో పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడం కావచ్చు, మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడం కావచ్చు, లేదంటే ఇక కుటుంబంలో మీ మాటకు ఎవరు పట్టించుకోకపోవడం కావచ్చు. ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఈ ఆగస్టు 19 తర్వాత వాటిని కొత్త దృష్టితో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కొన్ని సమస్యలు ఒక్క రోజులో పూర్తి పరిష్కారం కాకపోయినా వాటికి పరిష్కారం దొరికే మార్గం మాత్రం తెరుచుకునే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఇంతకాలంగా చూడని ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఎవరైనా ఒక వ్యక్తి చెప్పే చిన్న మాట మీ ఆలోచన మార్చవచ్చు. మీకు వచ్చిన ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ లేదా ఒక పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా తక్కువగా అంచనా వేయకండి ఉంది. కాబట్టి వారిని తక్కువ అంచనా వేయకండి. అందుకే ఈ ఆగస్టు 19 వచ్చి మీకు చిన్న అవకాశాలను కూడా తక్కువగా అంచనా వేయకండి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, డబ్బు విషయానికి వస్తే తులారాశి వారికి ఈ ఆగస్టు 19 సమయంలో ఆర్థిక విషయాల్లో ఒకవైపు అవకాశాలు కనిపిస్తే మరోవైపు జాగ్రత్త కూడా అవసరం. చాలా కాలంగా రావాల్సిన డబ్బు ఆలస్యం అవుతూ ఉంటే అది కదిలే పరిస్థితి రావచ్చు. మీకు రావాల్సిన బకాయి గురించి ఎవరు ఒకరు స్పందించవచ్చు. పాతగా ఆగిపోయిన ఒక పని మళ్ళీ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, త్వరగా డబ్బు వస్తుందని చెప్పే ప్రతి అవకాశాన్ని నమ్మకండి. ఎవరైనా ఎక్కువ లాభం వస్తుందని చెప్పినా వెంటనే పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసినా ముందుగా పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు డబ్బు రావటం ఎంత ముఖ్యమో వచ్చిన డబ్బును కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అవసరం లేని ఖర్చులను తగ్గించుకోండి. చిన్న మొత్తమే అయినా పొదుపు చేయడం ప్రారంభించండి. నెమ్మదిగా వెళ్ళినా పర్వాలేదు, స్థిరంగా ముందుకు వెళ్ళడం తులారాశి వారికి ఈ సమయంలో చాలా మంచిది. ప్రేమ మరియు వైవాహిక జీవితానికి వస్తే ప్రేమ విషయంలో ఆగస్టు 19 తులారాశి వారికి భావోద్వేగంగా ముఖ్యమైన సమయం కావచ్చు. గతంలో మీతో మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ గురించి ఆలోచించే పరిస్థితి రావచ్చు. కొంతమందికి పాత పరిచయం నుంచి ఒక మెసేజ్ లేదా ఫోన్ కాల్ రావచ్చు. ఇంకొంతమందికి వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, పాత బాధను మర్చిపోయి కేవలం భావోద్వేగంతో నిర్ణయం తీసుకోకండి. ఎవరైతే తిరిగి మీ జీవితంలోకి వస్తే వాళ్ళు నిజంగా మారారా లేదా అవసరం కోసం మాత్రమే మళ్ళీ దగ్గరవుతున్నారా అనేది గమనించండి. మీ ఆత్మగౌరవాన్ని వదులుకొని ఏ బంధమైనా కూడా కాపాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. మిమ్మల్ని గౌరవించే బంధమే మీ జీవితంలో నిలబడి ఉంటుంది.
వివాహితుల విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు ఉంటే వాటిని పెద్ద సమస్యలుగా మార్చకుండా మాట్లాడుకొని పరిష్కరించుకోవడం మంచిది. ఇక కుటుంబ విషయాల్లో కూడా ఈ ఆగస్టు 19 తర్వాత ఒక మార్పు కనిపించవచ్చు. ఇప్పటి వరకు మీ మాటను పెద్దగా పట్టించుకొని కుటుంబ సభ్యులు కూడా మీ విలువను అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. మీరు చేసే త్యాగాలు, మీ కుటుంబం కోసం పడిన కష్టాలు ఒక్కొక్కటిగా వారికి అర్థమవుతాయి. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే బాధ్యత కూడా మీపై పడవచ్చు. అలాంటి సమయంలో తొందరగా నిర్ణయం తీసుకోకుండా అందరి మాట విని చివరిగా మీకు సరైన అది అనిపించిన నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ ఆగస్టు 19 సమయంలో మీ మాటకు ముందు కంటే ఇక ఎక్కువ ప్రాధాన్యత అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగం మరియు వ్యాపారం విషయానికి వస్తే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తులారాశి వారికి ఈ సమయంలో ఆశను ఇచ్చే సమయం ఉండవచ్చు. ఇక ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోయి ఉంటే మళ్ళీ ఒక అవకాశం తలుపు తట్టవచ్చు. ఇంటర్వ్యూలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, బదిలీ లేదా కొత్త బాధ్యతల విషయంలో కూడా మార్పులు కనిపించవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి మీ పనిపై ఉన్నతాధికారులు గమనించే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి పని గుర్తింపు పొందకపోయినా ఇప్పుడు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం రావచ్చు. వ్యాపారం చేసేవారు మాత్రం కొత్త భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ మాట మీద మాత్రమే నమ్మకం పెట్టుకోకుండా అవసరమైతే వివరాలను పరిశీలించండి. ఇక మీ చుట్టూ ఉన్న వ్యక్తులు తులారాశి వారికి ఆగస్టు 19 సమయంలో చాలా ముఖ్యమైన మార్పు సంబంధాల విషయాల్లో కనిపించవచ్చు. ఎవరు నిజంగా మీకు మంచివారు, ఇక ఎవరు మీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారు అనేది నెమ్మదిగా అర్థమవుతుంది. కొంతమంది మీ జీవితంలో నుంచి దూరం కావచ్చు. మొదట అది మీకు బాధగా అనిపించిన తర్వాత అదే మీకు మంచిదని అర్థం కావచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తిని మన జీవితం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది మన జీవితంలోకి పాఠం నేర్పడానికి వస్తారు, కొంతమంది మనల్ని పైకి తీసుకెళ్ళడానికి వస్తారు. ఈ ఆగస్టు 19 సమయంలో ఈ తేడా మీకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఇక దైవ కృప, తులారాశి వారి ఈ సమయంలో దైవాన్ని ఎక్కువగా స్మరించండి. ఇక మీ మనసులో తెలియని భారం ఉన్న సమస్యలు గురించి ఇక దేవుని ప్రార్థించండి. మీకు నచ్చిన దైవాన్ని స్మరించండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థించండి. ఇక ఇంట్లో దీపం వెలిగించడం, ప్రశాంతంగా కొంత సమయం గడపడం మీ మనస్సును శాంతిని ఇస్తుంది. ఇక అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక కొన్ని సందర్భాల్లో మనకు బయట నుంచి సమాధానం రాదు, మనలో నుంచే సమాధానం వస్తుంది. ఈ ఆగస్టు 19 సమయంలో మీ అంతరాత్మ చెప్పే మాటలను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎవరినైతే నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మరొకసారి పరిశీలించండి. మీ మనస్సుకు పదే పదే ఏదో ఒక విషయం తప్పుగా అనిపించే అవకాశం ఉంది. దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. చివరి మాట, తులారాశి వారికి ఈ ఆగస్టు 19 ఒక కొత్త ఆలోచనకు, కొత్త నిర్ణయానికి, కొత్త మార్గానికి ప్రారంభం బిందుగా మారే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు మీ జీవితానికి, కష్టాలకు మీ జీవితాన్ని ఇక ముగించడానికి రాలేదు, మీరు మరింత బలంగా మార్చడానికి వచ్చాయి. ఇక మిమ్మల్ని అవమానించిన వాళ్ళు గురించి ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేయకండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిన వాళ్ళు గురించి ఇక బాధపడుతూ మీ భవిష్యత్తును ఆపుకోకండి. మీ ముందు ఉన్న అవకాశాన్ని చూడండి. మీ విలువను మీరు గుర్తించండి. మీ నిర్ణయాలపై నమ్మకం పెట్టుకోండి. ఈ ఆగస్టు 19 నుంచి తులారాశి వారి జీవితంలో నెమ్మదిగా కానీ బలమైన మార్పులు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు రావాల్సినది మీ దగ్గరకు రావడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ మీరు ఓపిక కోల్పోకండి. దైవంపై నమ్మకం ఉంచండి. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. తులారాశి వారు మీ జీవితంలో చీకటి ఎక్కువ కాలం ఉండదు. వెలుగు మొదలయ్యే సమయం ఇక దగ్గర పడుతుంది. కాబట్టి ఆచితూచి ముందుకు అడుగు వేయండి. ఇక వెంకటేశ్వర స్వామి మీకంతా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి.